పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఉద్దేశం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం అనగా పిఎంఎఫ్ఎంఈ ఒక ప్రధాన ఉద్దేశం అసంఘటిత రంగంలో ఉన్న సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను సంఘటిత రంగంలోకి తీసుకురావడం. ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు వ్యవస్థాపకత, క్రెడిట్ మరియు మార్కెటింగ్ అనుసంధానాలు, ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, అలాగే లబ్ధిదారులకి విలువ గొలుసులు అంతటా శిక్షణలు అందించడం, వారి ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకాన్ని ఇప్పటికే ఉన్న మరియు కొత్తగా ప్రారంభించబోయే వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనగా ఎఫ్పిఓలు, స్వయం సహాయక సంఘాలు అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ప్రారంభించబోయే ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు వినియోగించుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రాండింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్, నైపుణ్య శిక్షణ మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేయబడతాయి. ఈ పథకంలో సంస్థలు పొందగలిగే ఆర్థిక మద్దతు: మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రతి సభ్యునికి 40,000 రూపాయల వరకు సీడ్ క్యాపిటల్ గ్రాంట్ ఇవ్వబడుతుంది. ఈ మొత్తం ఎస్హెచ్జి ఫెడరేషన్ కు గ్రాంట్ గా అందజేయబడుతుంది. కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ సామూహిక మౌలిక సదుపాయాల కోసం అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో యూనిట్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. ప్రాజెక్ట్ కు అనుమతించే గరిష్ట వ్యయం 10 కోట్ల రూపాయలు. ఎఫ్పిఓలు, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు దీనికి అర్హులు. బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ఆహార ఉత్పత్తులను మార్కెట్కు చేరవేయడానికి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ఖర్చుల్లో మొత్తం వ్యయంలో 50% వరకు మద్దతు ఇవ్వబడుతుంది. రిటైల్ ప్యాక్స్ లో వినియోగదారులకు విక్రయించే B2C ఉత్పత్తులకు మాత్రమే ఈ సహాయం. శిక్షణ, సాధారణ బ్రాండ్ అభివృద్ధి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ టిప్స్ కు అర్హత కల్పించబడుతుంది. పిఎంఎఫ్ఎంఈ అమలులో స్టేక్ హోల్డర్ల పాత్ర. పిఎంఎఫ్ఎంఈ పథకంలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ పథక అమలు మరియు జిల్లా స్థాయి సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ నోడల్ ఏజెన్సీగా ఉండి ఒకే చోట సేవల ద్వారా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేసి బ్యాంకులు మరియు శాఖలతో సమన్వయం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ, పట్టణ ప్రాంతాల్లో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా వ్యాపారాలకు సీడ్ క్యాపిటల్, శిక్షణ మరియు మార్కెట్ మద్దతు అందిస్తాయి. బ్యాంకులు రుణాల మంజూరు, ప్రాజెక్ట్ పరిశీలన మరియు సబ్సిడీ అనుసంధానం ద్వారా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన లేదా అభివృద్ధిని సాధ్యమయ్యేలా చేస్తారు. పిఎంఎఫ్ఎంఈ అప్లికేషన్ ఫ్లో ప్రాసెస్. లబ్ధిదారుడు ముందుగా పిఎంఎఫ్ఎంఈ పోర్టల్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు జిల్లా స్థాయిలోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ డిఆర్పి లేదా డిపిఎం ద్వారా పరిశీలించబడుతుంది. తదుపరి దశలో దరఖాస్తు జిఎండిఐసి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వద్దకు పంపబడి పరిశీలన జరుగుతుంది. ఆమోదం పొందిన దరఖాస్తులు రుణ ప్రక్రియ కోసం బ్యాంకుకు పంపబడతాయి. బ్యాంకు పరిశీలన పూర్తయిన తర్వాత దరఖాస్తు రాష్ట్ర స్థాయి ఆమోద కమిటీకి పంపబడుతుంది. చివరి దశలో స్టేట్ నోడల్ ఏజెన్సీ ఎస్ఎన్ఏ ద్వారా సబ్సిడీ విడుదల ప్రక్రియ పూర్తవుతుంది. యూనిట్ స్థాపన మరియు ఆధునీకరణ. లబ్ధిదారులు లోన్ విడుదలైన తర్వాత యంత్రాలు, పరికరాల కొనుగోలు చేసి యూనిట్ను స్థాపించడం లేదా ఆధునీకరించడం జరుగుతుంది. యూనిట్ స్థాపనలో భాగంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్, FSSAI లైసెన్స్, అవసరమైతే GST రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. చివరిగా ప్రభుత్వ సబ్సిడీ బ్యాంకు ద్వారా రుణ ఖాతాకు అనుసంధానం చేయబడుతుంది. పిఎంఎఫ్ఎంఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవే. కేవలం ఈ కొన్ని మాత్రమే అర్హతమైనవి కావు. ప్రాసెస్ చేయని సుగంధ ద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలు, ప్రాసెస్ చేయని లేదా లూజ్ పాలు, పెరుగు అమ్మకం, ప్రాసెస్ చేయని పంటలు కొనుగోలు లేదా అమ్మకాలు, తేనెటీగల పెంపకం లేదా లూజ్ తేనె అమ్మకం, నూనెను లూజ్ గా అమ్మడం, ట్రేడింగ్ చేయడం లేదా మళ్లీ ప్యాకింగ్ చేయడం, లైవ్ స్టాక్ లేదా ఇతర పశువుల పెంపకం, తాజా మాంసం లేదా చేపల అమ్మకం, క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మరియు ఇతర ఆహార సేవల వ్యాపారాలు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆహార ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాలకు క్రెడిట్ మద్దతు,
ప్రధానమంత్రి కిసాన్ సంపాద యోజన, కోల్డ్ చైన్ ఫుడ్ పార్కులు మరియు విలువ జోడింపు సదుపాయాలు. ప్రధానమంత్రి మత్స్య సంపాద యోజన, మత్స్య మరియు ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, పాల, మాంసం, పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క అభివృద్ధి. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ మిషన్, హార్టికల్చర్ క్లస్టర్లు, ప్యాక్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, పోస్ట్ హార్వెస్ట్ మరియు మార్కెట్ మౌలిక సదుపాయాలు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, గ్రామీణ ఎస్ఎస్జి ఆధారిత ఆహార వ్యాపారాలు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన NULM, పట్టణ ఎస్ఎస్జీలు మరియు సూక్ష్మ వ్యాపారాలకు మద్దతు. స్టాండప్ ఇండియా, ఎస్సీ ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు. ముద్రా యోజన, చిన్న ఆహార యూనిట్లకు మైక్రో రుణాలు. CGTMSE, గిరవీ అవసరం లేకుండా రుణాలకు క్రెడిట్ గ్యారెంటీ. మరిన్ని వివరాలకు జిల్లా స్థాయిలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ DIC కార్యాలయాలను, రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPSని 8121009155 నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి.